తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యాశాఖలో ఏకకాలంలో 30,000 మందికి పదోన్నతి కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హైదరాబాద్లోని విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుండి 6 బస్సుల్లో 300 మంది పైగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. ఎంఈఓ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞత సభకు మిర్యాలగూడ డివిజన్ నుండి 303 మంది ఉపాధ్యాయులను తరలించడం జరిగింది. ఈ 303 మంది ఉపాధ్యాయులు ఈ మధ్యకాలంలో ప్రమోషన్ పొందిన వాళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన దగ్గర నుండి మరి విద్యా హక్కు చట్టంలో భాగంగా అన్ని పోస్టులు అప్గ్రేడ్ అయిన క్రమంలో తెలంగాణ రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు 30,000 మందిని ఏకకాలంలో ప్రమోషన్ ఇచ్చిన సందర్భంగా మా విద్యాశాఖ పక్షాన ఒక కృతజ్ఞత సభకు హాజరు కావాలని నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు అందరికీ అన్ని రకాల సౌకర్యాలు వసతులు కల్పిస్తూ మరి ఈ 303 మందిని ఇప్పుడే మరి ఇక్కడ ఎన్ఎస్పీ గ్రౌండ్ నుండి హైదరాబాద్కు బస్సుల ద్వారా ప్రయాణం మరి చాలా సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా చర్యలు తీసుకోవడం